కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఎందుకు నా ప్రేమకు అడ్డుపడుతున్నావు? ఎందుకు నా కాళ్ళకి సంకెళ్ళేస్తున్నావు? ఇంక నాకు వేరే దారి లేదు. నా కొడుక్కి నేను దూరం కాకుండా ఉండాలంటే నిన్ను ఝాన్సీకి దగ్గర కాకుండా చెయ్యాలి. ప్రస్తుతానికి నా ముందున్న మార్గం అదొక్కటే. ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తావు? నీ భయం ఏంటి? తాతయ్య అడ్డుకుంటాడు అంతే కదా. ఆయనకి నెమ్మదిగా నచ్చ చెప్దామమ్మా. అయినా ఇప్పుడు సొసైటీలో ఎంతమంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు? ఇప్పుడేంటి, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ మీరేదో అదేదో నేరమైనట్లు మాట్లాడుతున్నారు. అసలు అన్నయ్య పెళ్లి విషయంలో అన్నయ్య వదిన తప్పేమీ లేదు. వాళ్ళ ప్రేమను ఒప్పుకోకుండా తాతయ్య తప్పు చేశారు. ఇప్పుడు నేను ఝాన్సీని పెళ్లి చేసుకుంటే తాతయ్యకి చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం దొరికినట్లు అవుతుంది. రే, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. తాతయ్య చాలా మొండి మనిషి. ఆయన కేవలం పరువు ప్రతిష్టలు తప్ప ఇంకేమీ పట్టవు. ఇంకెవరి మాట వినరు. అసలు వినేవారే అయితే ఇంకే ఉంది. అలా అయితే మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాం. రే, జరగని పనుల గురించి మాట్లాడుకో. ఎందుకు జరగదమ్మా? ఈ రోజే ఇప్పుడే ఇంటికి వెళ్ళగానే లగేజ్ సర్దుకొని వెళ్ళిపోదాం. మరి నాన్నను కూడా తీసుకెళ్దాం. ఆయన రాడు. నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రాణం పోయినా సరే మీ నాన్న మీ తాతయ్యని వదిలిపెట్టి రారు. ఒకవేళ ఏదో రకంగా మనం బయటికి వెళ్తే పిల్లలు ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళనేం చేయమంటావు? మనం ఉంటేనే వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. ఇంకా మనం లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఒకరిని వదిలేసి ఒకరిని తీసుకుని వెళ్ళిపోవాలంటే నేను అలా రాలేను. నాకందరూ కావాలి. అలా జరగాలి అంటే నువ్వు ఝాన్సీని మర్చిపోవాలి. అమ్మా, మర్చిపోమ్మని చెప్పే బదులు చచ్చిపోమ్మని చెప్పు. గౌతమ్, ప్రేమ విషయంలో నీకు తాతయ్యకి తేడా లేదనిపిస్తుందమ్మా. అప్పుడు మీరందరూ కలిసి అన్నయ్య జీవితాన్ని బలి తీసుకున్నట్లే ఇప్పుడు నా జీవితాన్ని కూడా బలి తీసుకోవాలని చూస్తున్నారు. గౌతమ్ ప్లీజ్ అలా మాట్లాడుకో. అంతే కదమ్మా. మనసు చంపేసుకుని ప్రేమను మర్చిపో, ప్రేమించిన అమ్మాయిని మర్చిపో అంటే అంతకు మించిన మరణం మరొకటి ఉండదా? నువ్వు నీ మనసు పడే సంఘర్షణ గురించి చెప్తున్నావు, కానీ ఈ తల్లి బాధ గురించి నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఒక బిడ్డని పోగొట్టుకున్న తల్లి బాధ నీలా మాటల్లో చెప్పలేను. అమ్మా ప్లీజ్, సెంటిమెంట్తో నా మనసు మార్చాలని చూడకు. ఝాన్సీని మర్చిపోవడం అనేది జరగదు. అయితే నా మాట కూడా విను. నిన్ను ఝాన్సీకి దూరం చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నన్ను దాటుకుని నువ్వు ఝాన్సీని ఎలా సాధించుకుంటావో నేను చూస్తాను. ఏంటమ్మా, కొడుకు మీద యుద్ధం ప్రకటిస్తున్నావా? మరేం చెయ్యనురా. నీకీ తల్లిలో మూర్ఖత్వం కనిపించొచ్చు, కానీ కొడుకుని పోగొట్టుకున్న బాధతో పోల్చుకుంటే ఇదేమీ పెద్ద విషయమేం కాదు. నీకు ఝాన్సీ ఎంత ముఖ్యమో నాకు నా కొడుకు అంతే ముఖ్యం. సరేనమ్మా, నా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వే అడ్డుపడతావు అనుకోలేదు. ఓ తల్లిగా నువ్వు చూపిస్తున్న ఆ కన్సర్న్కి, నువ్వు చేస్తున్న సాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా.
రాణి రాణి అదేంటక్క నువ్వింకా గుళ్ళో ఉన్నావనుకుని నేను గుడికి వస్తున్నాను. అప్పుడే తిరిగి వచ్చేస్తున్నావు. వెళ్ళిన పని అయిపోయింది, అందుకే వచ్చేసాను. గుడికొచ్చిన విషయం పక్కన పెట్టు. నేను చెప్పిన విషయం ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? అదే ఆలోచించాను. ఆ పని మీదే గుడికి వెళ్ళాను. ఏంటక్క నువ్వనేది? అవును రాణి, నేను గౌతమ్ గారు ఒక్కటైతేనే పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేయొచ్చని నువ్వు చెప్పావు కదా. అది నాకు కరెక్ట్ అని అనిపించింది. అందుకే నా ప్రేమ విషయం గౌతమ్ సార్కి చెప్దామని గుడికి వెళ్ళాను. అవునా? మరి చెప్పావా? ఏంటక్క సిగ్గుపడుతున్నావు? ఏం జరిగింది? గౌతమ్ గారు నా లవర్, నాకు మాత్రమే లవర్. నాకు కాబోయే మొగుడు. ఓకే, నేను అనుకున్నంత అయితే జరగలేదు, కానీ మొత్తానికైతే మ్యాటర్ చెప్పేశావు. మరింకే నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉందక్క. ఇప్పటిదాకా నీ ప్రేమకి నువ్వు వేసుకున్న కంచెని తెంచేశావు. ఇక ఎప్పటికైనా నువ్వు గౌతమ్ గారు ఒక్కటవుతారని నాకు చాలా నమ్మకంగా ఉంది. చాలా థ్యాంక్స్ రాణి. నా ప్రేమ విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేసావు. నేనేం చేశానక్క? జస్ట్ ఒక్క మాట చెప్పాను, అంతే కదా. ఆ ఒక్క మాట చాలు ఇప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉన్న నన్ను బయటపడేసింది. ఒక క్లారిటీలోకి తీసుకొచ్చింది. నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఈ లోకంలో మన గురించి ఎవరు ఆలోచిస్తారు? మా అక్క చేసింది తప్పు కాదు, రైట్ అని మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? మనకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి. మన తరపున మనమే దన్నుగా నిలబడాలి. చిన్నదానివైనా చాలా మంచి సలహా ఇచ్చావు. ఇన్నాళ్ళు నేను దూరం అయిపోయినా పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేయాలని అనుకున్నాను. కానీ గౌతమ్ గారి దగ్గర అయితేనే పిల్లల్ని వాళ్ళకి ఇంకా ఈజీగా దగ్గర చేయొచ్చు అని చెప్పావు. గౌతమ్ గారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ ఇంట్లోనే పిల్లలతో కలిసి ఉండొచ్చు, కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు. ఇది చూసే వాళ్ళకి స్వార్థంగా అనిపించినా పిల్లల మీద నాకున్న బాధ్యత నిజం. గౌతమ్ గారి మీద ప్రేమ నిజం. ఆహా, పర్వాలేదే. ప్రేమ ముదిరింది అంటే తర్వాత పెళ్ళే. పిపిపి డుమ్ డుమ్ డుమ్. ఈ సిగ్గులో ఎంత అందంగా ఆనందంగా కనిపిస్తున్నావో అక్క. ఈ ఆనందాన్ని దూరం చేసుకోను, గౌతమ్ గారిని దూరం చేసుకోను. చాలా మంచి మాట చెప్పావక్క. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఇక అంత మంచి జరుగుతుంది. దా వెళ్దాం. మనోజ్, ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే డాడీ. ఏమండి, నా చీర ఎలా ఉందండి? నీకే ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుంది. మనమ్మాయి ఎంత బాగుందో కదండి. అవును, అచ్చం మహాలక్ష్మిలా ఉంది. పట్టు చీర కట్టుకున్న ప్రియాంక మోహన్లా ఉంది.